హలో ఎవ్రీవన్. మనలో చాలా మందికి వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్ తెలియదు. వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ రెండు సేమ్ అనుకుంటారు. బట్ మనం వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మనం తినే ఫుడ్లో సగం ఫుడ్ తినేసి ఇష్టం వచ్చినట్టు వాకింగ్ చేసేస్తే కథం వెయిట్ లాస్ అయిపోతాం. దీనివల్ల మజిల్ కోల్పోతాం. మనం ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. బట్ ఇలా మజిల్ కోల్పోకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఓన్లీ ఫ్యాట్ లాస్. సో ఈ ఫ్యాట్ లాస్ కావాలి అనుకుంటే పోర్షన్ కంట్రోల్లో ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్ ప్లానింగ్ తీసుకోవాలి, అండ్ 7 to 8 hours స్లీప్ ఉండేలాగా తీసుకోవాలి, అండ్ 2 to 3 liters వాటర్ తీసుకునేలాగా చూసుకోవాలి. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకు ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. ఇలా మీరు హెల్తీగా ఫ్యాట్ లాస్ అయినప్పుడు మాత్రమే మనకు మజిల్ అనేది పోదు. మజిల్ పోకపోవడం వల్లనే మనకు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇలా మీరు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ మజిల్ కోల్పోకుండా హెల్తీగా ఫ్యాట్ లాస్ కావాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపించే మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.